హలో గైస్, వెల్కమ్ టు టెక్నాలజీ తెలుగులో. నా పేరు రాహుల్. ఈరోజు మనము ఐక్లౌడ్ గురించి చూద్దాము. సో ఐక్లౌడ్ని ఎలా పర్చేస్ చేసుకోవాలి, ఎలా యూస్ చేయాలి, అసలు ఐక్లౌడ్ అంటే ఏంటి, అండ్ ఇవన్నీ కాకుండా ఫ్యామిలీ షేరింగ్ అనేది ఎలా చేసుకోవాలి, సో ఫ్యామిలీ షేరింగ్ ద్వారా మీరు ఐక్లౌడ్ తక్కువ పర్చేస్ చేయొచ్చా అనేది ఈ వీడియోలో చూద్దాము. ఈ క్వశ్చన్ అయితే నేను చాలా వీడియోస్లో అడిగారు. సో ఈరోజు ఆ టాపిక్స్ అన్ని కవర్ చేస్తాను. ఇంకా మీకు ఏదైనా డౌట్ ఉంటే కూడా కమెంట్స్లో మెన్షన్ చేయండి. సో ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. సో నేనైతే ఐప్యాడ్లో చూపిస్తాను మీకు. జస్ట్ ఫోన్ కంటే ఐప్యాడ్ పెద్దదిగా ఉంటుంది కనిపిస్తుంది అని. అది ఐప్యాడ్లో అయినా ఐఫోన్లో అయినా ఒకే ప్రాసెసే అనమాట. మ్యాక్లో కూడా సేమ్ ప్రాసెస్ ఉంటుంది. సో ముందుగా ఐక్లౌడ్ ఏంటి అంటే, ఐక్లౌడ్ వచ్చి యాపిల్ వాడి సర్వర్స్లో మన డేటాని స్టోర్ చేసుకోవచ్చు అనమాట. సో దీంట్లో అయితే ప్రతి ఒక్కరికి ఫ్రీగా ఒక యాపిల్ ఐడి మీకు ఉంది అంటే 5 GB ఫ్రీగా ఇస్తారు. అండ్ ఐక్లౌడ్లో మీరు ఫొటోస్ కానీ, మెసేజెస్ కానీ, నోట్స్ కానీ ఏదైనా బ్యాకప్ చేసుకోవచ్చు. అండ్ అన్ని డివైజెస్లోకి సింక్ అవుతుంది అనమాట. మీ యాపిల్ ఐడితో ఏ డివైజెస్ వాడుతున్నారో అన్నిట్లో యాక్సెస్ చేయొచ్చు ఆ ఫైల్స్ని. అండ్ మీరు ఏం స్టోర్ చేసుకుంటారో ఐక్లౌడ్లో అనేది మీ ఇష్టం అనమాట. మీ ఫైల్స్ యాప్లో ఉండే డాక్యుమెంట్స్, మీరు డౌన్లోడ్ చేసుకున్న ఇమేజెస్ వీటిని బ్యాకప్ చేసుకోవచ్చు. ఆర్ ఇంకేదైనా మూవీస్ వీటిని మీ ఫైల్స్లో ఉన్నాయంటే బ్యాకప్ చేసుకోవచ్చు. లేదు మీ నార్మల్ ఫొటోస్, మీ ఫోన్లో తీసుకున్న ఫొటోస్ని బ్యాకప్ చేసుకోవచ్చు. అండ్ దీన్ని యాపిల్ డివైజెస్లోనే కాకుండా ఐక్లౌడ్ని అయితే విండోస్ పీసీలో నుండి కూడా మీరు యాక్సెస్ చేయొచ్చు. జస్ట్ iCloud.comకి వెళ్ళి మీ అకౌంట్తో లాగిన్ అయ్యారు అంటే మీరు అక్కడ నుంచి చూసుకోవచ్చు మీరు ఏమేమి ఫైల్స్ అప్లోడ్ చేశారు ఐక్లౌడ్కి అని. సో మీరు ఐక్లౌడ్ పర్చేస్ చేయాలి అనుకుంటున్నారు అంటే ఎలా అంటే, సపోజ్ మీ సెట్టింగ్స్లోకి వెళ్ళారు అంటే ఇక్కడ మీ నేమ్ మీద క్లిక్ చేశారంటే ఇక్కడ ఐక్లౌడ్ అనేసి ఉంటుందన్నమాట. సో ఈ ఐక్లౌడ్లోకి వెళ్ళారు అంటే మీకు చూపిస్తుంది ఎంత యూస్ చేశారు. ఇది ఐక్లౌడ్ ఫ్రీ స్టోరేజ్ అనమాట. ఇప్పుడు 5 GB ఉంది, నేను 3.4 GB యూస్ చేస్తున్నాను. అండ్ ఇక్కడ కింద చూపిస్తుంది అనమాట దేనికి నేను ఆన్ చేసుకున్నాను అని. ఫొటోస్కి అయితే నేను ఆన్ చేసి పెట్టుకున్నాను. సో మీ ఫొటోస్కి మీరు ఐట్యూన్స్ బ్యాకప్ చేసుకునేకి అంటే మీ దగ్గర మ్యాక్ సిస్టమ్ ఉంటే కొంచెం ఈజీయే బ్యాకప్. అలా కాకుండా మీరు ఐట్యూన్స్ యూస్ చేస్తున్నారు విండోస్లో అంటే అది కొంచెం కన్ఫ్యూజింగ్ ప్రాసెస్ అనమాట. సో దాని మీద చాలా మందికి చాలా డౌట్స్ ఉన్నాయన్నమాట ఐట్యూన్స్తో. సో అలా కాకుండా మీరు ఐక్లౌడ్లో బ్యాకప్ చేసుకున్నారంటే జస్ట్ డైరెక్ట్గా మీ వైఫై ద్వారా అది క్లౌడ్ బ్యాకప్ అయిపోతుంది అనమాట. ఆ తర్వాత ఎక్కడి నిండానే యూస్ చేసుకోవచ్చు. సో ఇక్కడ ఈ ఐక్లౌడ్ ఫొటోస్ అనేది ఆన్ చేసుకున్నారంటే మీ ఫొటోస్ అంతా ఐక్లౌడ్లోకి బ్యాకప్ అవుతుంది. అండ్ ఇంకా మీకు ఏమేమి యాప్స్ కావాలో వాటిని అంతా ఆన్ చేసుకోండి. సపోజ్ మీకు ఐక్లౌడ్ ఎక్కువ అయిపోతుంది, మీరు అన్యూస్డ్ యాప్స్ అంతా ఎక్కువ తీసుకుంటుంది అంటే ఆఫ్ చేసేయచ్చు అనమాట. సపోజ్ మీ క్యాలెండర్కి వీటికంతా మీకు ఐక్లౌడ్ సింక్ వద్దు అనుకున్నారంటే ఆఫ్ చేసేసారంటే మీకు స్టోరేజ్ కొంచెం మిగులుతుంది. అండ్ ఎలా పర్చేస్ చేయాలి అంటే ఇక్కడ మేనేజ్ స్టోరేజ్లోకి వెళ్ళారు అంటే ఇలా చూపిస్తుంది అనమాట ఇండివిజువల్గా ఏదేది ఎంత యూస్ చేస్తుందని. సపోజ్ నా ఫొటోస్ బ్యాకప్ అయితే 1.2 GB యూస్ చేస్తుంది. నేను ఐప్యాడ్నే బ్యాకప్ పెట్టున్నాను అనమాట, అది 1 GB యూస్ చేస్తుంది. ఇంకా ఐక్లౌడ్ డ్రైవ్. సో ఈ ఐక్లౌడ్ డ్రైవ్ అనేది కూడా నేను నెక్స్ట్ చెప్తాను. సో ఇప్పుడు ఇక్కడ స్టోరేజ్ ప్లాన్ అని ఉంటుంది అనమాట. ఐఫోన్లో అయినా ఇదే ప్రాసెస్. సో దీని మీద క్లిక్ చేశారు అంటే ఇది లోడ్ అవ్వడానికి కొంచెం టైం తీసుకుంటుంది. అండ్ చాలామంది ఇక్కడ క్లిక్ చేసి వెంటనే లోడ్ అవ్వలేదు అనేసి అది పనిచేయలేదు అనుకున్నారు. సో ఇదైతే కొంచెం లోడ్ అవ్వడానికి టైం తీసుకుంటుంది అనమాట. సో ఇప్పుడు ఇక్కడ చూపిస్తాను. కరెంట్ ప్లాన్ అయితే నేను 5 GB ఫ్రీ ప్లాన్లో ఉన్నాను. సో ఇలా 50 GB ప్లాన్ ఉంది, 200 GB ఉంది, 2 TB ఉంది. అదే ఇండియన్ ప్రైజెస్ చూసాము అంటే మనకి ఈ విధంగా ఉన్నాయన్నమాట. 5 GBకి ఫ్రీయే, 50 GBకి 75 రూపీస్ పర్ మంత్. సో ఎవ్రీ మంత్ సబ్స్క్రిప్షన్ అనమాట. సో ఎవ్రీ మంత్ మీ బ్యాంక్ అకౌంట్ నుండి 75 రూపీస్ కట్ అవుతూ ఉంటుంది, మీరు ఏ బ్యాంక్ డీటెయిల్స్ ఇస్తారో దాని నుండి. అండ్ మీకు 50 GB ఐక్లౌడ్ యూస్ చేసుకోవచ్చు అనమాట. అదే మీకు 200 GB ఆర్ 2 TB కావాలి అంటే 219 పర్ మంత్ ఆర్ 749 పర్ మంత్. సపోజ్ మీరు ఇది యూస్ చేస్తున్నారు, మీరు అంత యూస్ చేయడం లేదు అని మీకు అర్థమైంది అంటే అప్పుడు మీరు 5 GB దానికి మారిపోవచ్చు అనమాట, మళ్ళీ డౌన్గ్రేడ్ చేసుకోవచ్చు. అండ్ ఈ 50 GB ప్లాన్లో అయితే మీరు మాత్రమే ఐక్లౌడ్ యూస్ చేసుకోవచ్చు. ఈ 200 GBని 2 TBని అయితే మీరు షేర్ చేసుకోవచ్చు అనమాట మీ ఫ్రెండ్స్తో, ఫ్యామిలీతో. సో ఆ ఫ్యామిలీ షేరింగ్ అనేది నెక్స్ట్ చెప్తాను. సో ఇక్కడ మీకు ఏ ప్లాన్ కావాలో అది సెలెక్ట్ చేసుకొని నెక్స్ట్ బైన్ మీద క్లిక్ చేశారంటే అది మీ బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ తీసుకుంటుంది. ఆల్రెడీ లేవు అంటే, ఆల్రెడీ మీ బ్యాంక్ డీటెయిల్స్ ఉన్నాయంటే దానిని డిడక్ట్ చేసుకుంటుంది. అండ్ నెక్స్ట్ మీరు ఇంకోటి చేసుకోవాల్సిన విషయం ఏంటి అంటే, మీ ఐట్యూన్స్ బ్యాకప్ కంటే ఇక్కడ ఐక్లౌడ్ బ్యాకప్ అని ఉంటుంది అనమాట. దీన్ని వెళ్ళి ఆన్ చేసుకున్నారు అంటే మీ ఐప్యాడ్ కానీ, ఐఫోన్ కానీ ఏదన్నా ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతూ ఉంటుంది. సో మీ డివైస్లో ఉండే ఫోటో లైబ్రరీ కానీ, అకౌంట్స్ కానీ, డాక్యుమెంట్స్ అన్నీ బ్యాకప్ అవుతూ ఉంటాయి అనమాట ఐక్లౌడ్కి. అండ్ మీరు ఇప్పుడు సపోజ్ ఈ ఐప్యాడ్ దారిపోయింది ఆర్ నెక్స్ట్ ఇంకేదైనా కొత్త ఐఫోన్లో రిజిస్టర్ అవ్వాలి అనుకుంటున్నారు అంటే జస్ట్ ఆ బ్యాకప్ నుండి రీస్టోర్ చేసుకోవచ్చు. సో మొత్తం యాజ్ ఇట్ ఈస్ ఇప్పుడు ఎలా ఉందో అలానే వచ్చేస్తుంది మొత్తం మీ ఫొటోస్ కానీ, డాక్యుమెంట్స్ కానీ అన్నీ. అండ్ మాన్యువల్గా బ్యాకప్ చేసుకోండి, ఇక్కడ బ్యాకప్ నవ్వు ఉంటుంది. అండ్ ఈ కీచైన్ అనేది కూడా మీరు పాస్వర్డ్స్ ఇవంతా సేవ్ చేసుకున్నారు, మీ సఫారీ యూస్ చేస్తారు, అలా ఏదైనా యాప్లో మీ పాస్వర్డ్స్, ఐడి సేవ్ చేసుకున్నారంటే అది అన్ని డివైజెస్లో యాక్సెస్ చేసుకోవచ్చు. దానికి ఇది ఆన్ చేసుకున్నారంటే మీ అన్ని డివైజెస్లో వస్తుంది. అండ్ నెక్స్ట్ ఇక్కడ చూసారంటే ఈ ఐక్లౌడ్ డ్రైవ్ ఉందన్నమాట. ఐక్లౌడ్కి ఐక్లౌడ్ డ్రైవ్కి డిఫరెన్స్ ఏంటి అని చాలామందికి డౌట్ ఉంది. అండ్ ఐక్లౌడ్ డ్రైవ్ కూడా ఐక్లౌడ్లో ఒక భాగమే అనమాట. సో ఈ ఐక్లౌడ్ అనేది ఏంటి అంటే మీ ఫైల్స్ యాప్ అనమాట. బేసిక్గా మీ ఫోన్లో మీరేమే ఎక్కించుకున్నారు స్టోరేజ్, జస్ట్ ఫొటోస్ ఇవి కాకుండా మీరు ఏదైనా డౌన్లోడ్ చేసుకోండి ఐటమ్స్, ఆర్ మీరు ఏదైనా డాక్యుమెంట్స్ అవి ఏదైనా ఎడిట్ చేస్తున్నారు అవంతా అయితే నార్మల్లీ మీ డివైస్లో ఉంటాయి. సో వీటినన్నింటినీ బ్యాకప్ అయితే ఐక్లౌడ్ డ్రైవ్లో అవుతుందన్నమాట. సో ఐక్లౌడ్లో ఫొటోస్, నోట్స్, మెసేజెస్ ఇవన్నీ చేసుకోవచ్చు. ఐక్లౌడ్ డ్రైవ్లో ఇట్లాంటి డాక్యుమెంట్స్ చేసుకోవచ్చు.
అండ్ దీన్నైతే ఎక్కడి నుండైనా యాక్సెస్ చేయొచ్చు అనమాట, క్లౌడే కాబట్టి ఐఫోన్ నుండి. నా మ్యాక్లో కూడా ఇప్పుడు ఈ ఫైల్స్ అన్నీ ఇట్లే ఉంటాయి. అండ్ నేను ఇక్కడ డెలీట్ చేస్తే అన్ని చోట్ల డెలీట్ అయిపోతుంది అనమాట. సో అది గుర్తుపెట్టుకోవాలి. ఐక్లౌడ్ డ్రైవ్ కానీ ఐక్లౌడ్లో కానీ మీరు ఏది డెలీట్ చేసినా అన్ని సింగిల్ డివైజెస్లో డెలీట్ అయిపోతుంది. నెక్స్ట్ ఫ్యామిలీ షేరింగ్ చెప్తాను అన్నాను కదా, ఇక్కడ చూసామంటే ఫ్యామిలీ షేరింగ్ అని ఉంది. సో ఈ ఫ్యామిలీ షేరింగ్ అనేది నేను నా ఇంకో అకౌంట్తో చేస్తున్నాను, మెయిన్ అకౌంట్తో. సో అదేంటి అంటే మీరు సపోజ్ సేమ్ కంట్రీలో ఉన్నారు, సపోజ్ మీరు ఇండియాలోనే మీ ఫ్రెండ్స్తో ఎవరితోన్నా కలిసి ఒక ఫ్యామిలీ అకౌంట్ అని క్రియేట్ చేసుకున్నారు అంటే, సో ఇక్కడ చూపిస్తుంది అనమాట ఎంతమంది ఉన్నారు ఆ ఫ్యామిలీలో అనేసి. సో మీరు ఏదైనా యాప్ ఏదైనా పర్చేస్ చేస్తున్నారు ఆర్ సబ్స్క్రిప్షన్ ఏదైనా తీసుకున్నారు, సపోజ్ ఇక్కడ యాపిల్ న్యూస్ ప్లస్ ఉందన్నమాట, దాన్ని అయితే నేను నా ఇంకొక అకౌంట్ నుండి ఈ అకౌంట్ కూడా షేర్ చేసుకుంటున్నాను. సో ఇక్కడ ఇలా చేసుకోవచ్చు. మీరు కొన్న పర్చేసెస్ కానీ ఇవన్నీ కూడా షేర్ చేసుకోవచ్చు. మీరు ఏదైనా ఒక పెయిడ్ యాప్ తీసుకున్నారు అంటే మీ ఫ్యామిలీ మెంబర్లోకి ఇంకొకరిని యాడ్ చేసుకున్నారు అంటే వాళ్ళతో షేర్ చేసుకోవచ్చు అనమాట. సో వాళ్ళు మళ్ళీ దానికి డబ్బులు కట్టాల్సిన పని లేకుండా చేసుకోవచ్చు. ఇది మోస్ట్ ఆఫ్ ది యాప్స్కి అయితే సపోర్ట్ ఉంటుంది, కాకపోతే ఇన్ యాప్ పర్చేసెస్కి ఉండదు అనమాట. సో మీరు యాప్ లోపల ఏదైనా ఒక స్కిన్నో ఇలాంటిది ఏదైనా కొన్నారు గేమ్స్కి, ఇలాంటివి షేర్ చేసుకొని కాదు, బట్ ఒక పెయిడ్ యాప్ని షేర్ చేసుకోవచ్చు. అండ్ ఇంకా యాపిల్ మ్యూజిక్ కానీ యాపిల్ టీవీ ప్లస్ కానీ యాపిల్ ఆర్కేడ్ కానీ ఇవన్నీ చేసుకోవచ్చు. యాపిల్ మ్యూజిక్ అయితే ఇంకొక ఫ్యామిలీ ప్లాన్ ఉంటుందన్నమాట. సో యాపిల్ మ్యూజిక్ ఫ్యామిలీ ప్లాన్ తీసుకొని దాన్ని షేర్ చేసుకోవచ్చు. అంతేకాకుండా మీ ఐక్లౌడ్ని ఇందాక చూపించాను కదా, సో ఈ 50 GB ప్లాన్ని షేర్ చేసుకొని కుదరదు. 200 GB ఆర్ 2 TB ప్లాన్ తీసుకున్నారు అంటే దీన్ని షేర్ చేసుకోవచ్చు అనమాట మీ ఫ్యామిలీతో. సో నాకు ఈ ఫోన్లో అయితే క్లౌడ్ స్టోరేజ్ 200 GB ఉందన్నమాట. సో దీన్ని ఇప్పుడు షేర్ చేయడానికి నేను ఇంకొక అకౌంట్తో చూపిస్తాను. సో ఇక్కడ చూపిస్తాను అనమాట, షేర్ ఐక్లౌడ్ స్టోరేజ్, షేర్ యువర్ 200 GB ఆఫ్ ప్లాన్ వైల్ కీపింగ్ ఎవ్రీవన్స్ ఫొటోస్ అండ్ ఫైల్స్ ప్రైవేట్ అనమాట. సో ఇప్పుడు నా ఫొటోస్ నాకు ప్రైవేట్గా ఉంటాయి, నా అదర్ అకౌంట్లోని ఫొటోస్ దాంట్లో ప్రైవేట్గా ఉంటాయి. సో ఈ అకౌంట్ వల్ల ఆ అకౌంట్ది చూడలేరు. సో ఇప్పుడు షేర్ 200 GB ప్లాన్ అని సెలెక్ట్ చేశాను అంటే, సో ఆల్రెడీ నేను కొన్ని పెయిడ్ యాప్స్ షేర్ చేస్తున్నాను కాబట్టి ఆల్రెడీ నా ఫ్యామిలీ సెటప్లో ఇంకొక అకౌంట్ ఉంది కాబట్టి ఆటోమేటిక్గా అయిపోయింది అనమాట. సో ఇప్పుడు ఐక్లౌడ్ కూడా షేర్ అవుతుంది. సో ఇప్పుడు ఇక్కడ చూడొచ్చు, పర్చేస్ షేరింగే కాకుండా ఐక్లౌడ్ స్టోరేజ్ కూడా షేర్ చేసుకుంటున్నాను. సో ఈ ఫ్యామిలీకి సేమ్ నేమ్ ఉండాలి ఇట్లా అంతా రూల్స్ ఏం లేదనమాట. ఎనీ 5 సేమ్ కంట్రీలో ఉండే అకౌంట్స్తో మీరు క్రియేట్ చేసుకోవచ్చు. సో మీరు మీ ఫ్రెండ్స్ కలిసి ఒక 200 GB ప్లాన్ తీసుకొని షేర్ చేసుకోవచ్చు ఇద్దరు ఆ 200 GBని. అండ్ మీ ఫైల్స్ వాళ్ళు చూడలేరు, వాళ్ళ ఫైల్స్ మీరు చూడలేరు. సపోజ్ మీరు ఏదైనా ఫైల్స్ షేర్ చేసుకోవాలంటే కూడా చేసుకోవచ్చు, బట్ డిఫాల్ట్గా అయితే మీరు వాళ్ళేం యూస్ చేస్తున్నారని కాదనమాట. సో నమ్మకంగా షేర్ చేసుకోవచ్చు. బికాస్ ఇది ఫ్యామిలీ ప్లాన్ కాబట్టి మనకి జస్ట్ ఒక ఆర్గనైజర్ ఆర్ పేరెంట్ గార్డియన్గా యాడ్ చేసుకొని ఇస్తుంది. లేదంటే మీరు చిల్డ్రన్గా యాడ్ చేసుకోవచ్చు. సో చిల్డ్రన్ అకౌంట్ యాడ్ చేసుకున్నారు అంటే మీకు వాళ్ళకి కొన్ని లిమిటెడ్ పర్మిషన్స్ ఇవ్వచ్చు. సో వాళ్ళు ఏ యాప్ అంటే యాప్ డౌన్లోడ్ చేయలేరు. అండ్ వాళ్ళు ఏదైనా పర్చేసెస్ చేయాలి అంటే మీకు వస్తుందన్నమాట లింక్, ఈ పర్చేస్ చేయాలని అనుకుంటున్నారు అనేసి మీరు యాక్సెప్ట్ చేయొచ్చు. ఆర్ పేమెంట్స్ మొత్తం మీ అకౌంట్ నుండే చేసుకునేలాగా సెట్ చేసుకోవచ్చు అనమాట. సో అది గైస్ ఈ వీడియో. ఐక్లౌడ్ గురించి చాలామంది ఎలా కొనుక్కోవాలి ఈ డౌట్స్ అంతా అడిగారు, వీటినంతా క్లారిఫై చేశాను. అండ్ ఫ్యామిలీ షేరింగ్ గురించి కూడా చెప్పాను. ఇది మీకు యూస్ఫుల్గా ఉంటుందా లేదా అనేది మీరు చెప్పండి కమెంట్స్లో. అండ్ ఇంకా ఇలాంటి టాపిక్స్ మీద దేని మీద డౌట్ ఉన్నా, దీంట్లోనే ఇంకా ఏదైనా డౌట్స్ ఉన్నా కమెంట్స్లో మెన్షన్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చింటే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి, మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.